ఎన్నికల్లో గెలవాలి కాబట్టి యమునాకి డబ్బులు ఇస్తామని చెప్పొచ్చు. కానీ మీరు మాత్రం మూసికి నయా పైసా తేరుగాక తేరు. మూసి నది పట్టదు మీకు. యావత్ దేశంలో 2వ స్థానం ఉన్నటువంటి మెట్రో ఇవాళ 9వ స్థానానికి పడిపోతే దాంట్లో మీ బాధ్యత లేదా? ₹1 మెట్రో పనుల కోసం విస్తరణ కోసం తెచ్చిన పాపన పోయినారా? మీకు మూసి ప్రక్షాళనై హైదరాబాద్ భాగ్యనగర్ ప్రజలు సుఖపడాలనుకుంటే మీకు గిట్టదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రింగ్ రోడ్డు వల్ల ఈ హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. అదే తరాలో రేవంత్ రెడ్డి గారు RRR రీజనల్ రింగ్ రోడ్డు చేస్తామంటే దానికి డబ్బులు ఇవ్వరు. అది మీకు పడదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విధులు వాటాలు దేని గురించి మీరు మాట్లాడరు. కానీ ఒక్క ఛాన్స్ కావాలట. ఎందుకు ఇస్తారా తెలంగాణ ప్రజలు నీకు ఒక్క ఛాన్సు? ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో నువ్వు ఏం చేసావు నీకు ఛాన్స్ ఇస్తారు? మీ పార్టీ ఏం చేసింది మీకు ఛాన్స్ ఇస్తారు? తెలంగాణ ప్రజలు మీకు ఛాన్స్ ఇవ్వరు. మొన్న ఎన్నికల్లో మేమే అధికారంలోకి అన్నారు. ఏమైంది? 8 సీట్లు ఇచ్చారు మీకు 119లో. మీ స్థితిగతులు, మీ రాజకీయాలు, మీ మతతత్వ రాజకీయాలు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. లౌకికవాదాన్ని నమ్ముకున్న తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ మతవాద శక్తులకు అధికారం కట్టబెట్టవు. పని చేసే వారిని ఆదరిస్తారు తెలంగాణ ప్రజలు. ఇలా తెలంగాణ డివిజన్ అయినప్పుడు తెలంగాణ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి కనీస వాగ్దానాలు అమలు చేయనటువంటి దుస్థితి వల్ల ఒక్కరోజు దాని గురించి మాట్లాడే పాపాన పోలే కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఇలా పెద్దగా చెప్పుకున్న బీజేపీ నాయకులు కానీ విభజన హామీలు మీకు పట్టవు. రాష్ట్రానికి రావాల్సిన వాటర్ల గురించి మేము మాట్లాడరు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు గురించి పదే విజ్ఞప్తి చేసినా మీరే డెలిగేషన్ లీడ్ చేయండి ప్రధానమంత్రి వరకు మేము వస్తామంటే కూడా మీకు పట్టదు. అన్నిటికి మించి ఇది పేద ప్రజల ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వం అని చెప్పే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి ఎవరు ఎంత ఉన్నారో స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. దానికి తోడు 42% రిజర్వేషన్ ఇస్తూ సస్పెన్షన్లో చట్టం చేసినట్టు తీరు. దాని గురించి మాట్లాడరు మీరు. సరే మీరైతే బీసీ గారు మాట్లాడరు. మరి బీసీలు అనేటువంటి మా బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు? మా అరవింద్ గారు ఏం చేస్తున్నారు? మా లక్ష్మణ్ గారు ఏం చేస్తున్నారు? అరే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం ఈ ఘనకార్యం చేసింది, 42% రిజర్వేషన్ ఇచ్చింది, స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధిలో కూడా ఇస్తానంటా ఉంది, దీన్ని 9th షెడ్యూల్లో చేయాలని అడుగుతా ఉన్నారు. చెయ్యండి మహాప్రభుని ఎందుకు అడగరు? కొంటి సాగు చెప్తారు మైనార్టీలు దాంట్లో ఉన్నారని. మీ గుజరాత్లో మైనార్టీ రిజర్వేషన్ ఇస్తలేరా? ఇదే మోడీ గారు చెప్పారు కదా స్పష్టంగా, 70 తెగలు మైనార్టీ తెగలు మా దగ్గర రిజర్వేషన్ పొందుతూ ఉన్నాయని. మరి గుజరాత్లో ఇచ్చినప్పుడు, ఈడబ్ల్యూఎస్లో మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మీరే కలగజేసినప్పుడు ఇక్కడ దీన్ని అఫీషియల్గా 9th షెడ్యూల్ చేసడానికి మైనార్టీ అనే అంశం ఎందుకు అడ్డొస్తూ ఉంది? మీకు చిత్తశుద్ధి లేక, చేయాలనే తపన లేక కుంటి సాగులు ఎత్తుకుంటా ఉన్నారు మీరు. బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఈ పగటి కళ్ళు కనడం మానేయాలి. తెలంగాణలో బీజేపీ అనేటువంటి పార్టీ అధికారులకు రావడం కల్లా జరగదు. మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు. కారణం మీరు ఎప్పుడు తెలంగాణ కోసం పాటుపడలేదు, తెలంగాణ కోసం తప్పించలేదు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడలేదు, దానికోసం ప్రయత్నము చేయలేదు. విభజన హామీల గురించి ఎప్పుడు మాట్లాడలే, రావాల్సిన నిధుల గురించి మాట్లాడలే, రావాల్సిన ప్రాజెక్టు గురించి మాట్లాడలే. పొద్దున్న లేస్తే మతము, కులము, ప్రాంతము
11 ఏళ్ళు కాలయాపన జరిగింది ఈ మతం పేరిట. ఇంకా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటే అది పొరపాటే అవుతుంది కిషన్ రెడ్డి గారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చినట్టు హామీలు ఎంత కష్టమైనా కేసీఆర్ అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం సృష్టించి ఎక్కడ లేకుండా దీనస్థితిలో పెట్టిపోయినా కష్ట నష్టాల గోర్చి కూడా మేము ఇచ్చిన వాగ్దానాలు ఒకటొకటిగా ఇస్తా ఉన్నాము. మేము ఇచ్చిన మాట ఎక్కడ కూడా జారవిడ్చకుండా ముందుకు పోతా ఉన్నాము. కేంద్రం సాయం ఇచ్చినా ఇవ్వకపోయినా, సవతిపల్లి ప్రేమ ప్రకటించినా, మీరు చూసినా చూడకపోయినా మాది మేము సర్దుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణం. రాష్ట్రంలో ఆనాడు సంవత్సరాల కింద ఇచ్చిన ఉచిత బస్సు నుంచి నిన్న ఇచ్చిన సన్న బియ్యాల వరకు పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. ప్రతి పేదవారి కడుపు నిండే ప్రక్రియ మేము పనిచేస్తూ ఉన్నాం. రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చినాం. బీదవారిని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఇయ్యలేని ఉద్యోగాలు మేము మొన్న ఇస్తే కిషన్ రెడ్డి గారు మీ కళ్ళు కనబడట్లేదా?